హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా 95వ జయంతి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నివాళులర్పించారు. పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అభిమానులు. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, కాకా జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఏంటి పరిస్థితి? పెద్దపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి దివంగత నేత కాకా వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు అభిమానులంతా కూడా తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బెల్లంపల్లి శాసనసభ్యుడు వినోద్ కుమార్ వచ్చారు, ఘనంగా నివాళి సమర్పించారు. సో వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా వచ్చారు. ప్రస్తుతం వినోద్ కుమార్ ఉన్నారు, వాళ్ళ కుమారుడు. సార్ ప్రధానంగా ఇన్ని ఏళ్ల తర్వాత అధికారికంగా జయంతి అదేవిధంగా వర్ధంతి వేడుకలు జరుపుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో ఎట్లా చూస్తారు సార్ దీన్ని? మనస్ఫూర్తిగా మా నాన్నగారికి రాష్ట్ర ప్రభుత్వము, మా సీఎం గారు హానరబుల్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అధికారంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. మా కుటుంబం తరఫున మా నాన్నగారికి ఇచ్చిన ఈ రికగ్నిషను ఎల్లకాలము ఇది ఆయన చేసిన సేవల గురించి రికగ్నైజ్ చేసినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులకు, సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్న అధికారులు ఎవరెవరు దీంట్లో మాకు సపోర్ట్ చేసినారో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో మీరు కాకా గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఆయనతో కలిసి మీరు పనిచేశారు. 1989లో ఎన్ఎస్ఏ మండల ప్రెసిడెంట్గా అప్పుడు కాకాతో మేము పనిచేయడం జరిగింది. ఈరోజు 95వ జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు ఆ కాకాతో మేము 89లో ఎన్ఎస్ఏ మండల ప్రెసిడెంట్గా, జిల్లా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్గా పనిచేయడం జరిగింది. తర్వాత పెద్దలు వినోదనతో, వివేకానతోని, ఇప్పుడు వంశానతో పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నది అని తెలియజేసుకుంటున్నాం. చెప్పండి. జోహార్ కాకా వెంకటస్వామి, జోహార్ కాకా వెంకటస్వామి, జోహార్ కాకా వెంకటస్వామి. ఈరోజు యావత్ భారతదేశము కాకకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాకా అంటే కార్మిక కరుణామయుడు. మరి ఆయన వెంకటస్వామి అనే పేరుతో కాకుండా కాకాని ఎంతో ప్రచురంలో ఉన్నారు. అంతేకాకుండా గుడిసెల వెంకటస్వామి గారని ఈ భారతదేశంలో ఏ నాయకుడన్నా పేదల పట్ల ఉండి ఏదైతే డ్రీమ్ హోమ్ అంటారో అటువంటిది గుడిసెలు ఎన్నో వేల గుడిసెలు వేపించి ఎంతోమంది పేదవాళ్లకు ఒక గుడిసెలు కల్పించి ఇల్లు కల్పించారు. వారు లేబర్ నాయకుడే కాకుండా కేంద్ర మంత్రిగా ఈరోజు పంచాయతీరాజ్ చట్టం రావడంలో కీలక పాత్ర వహించి వారి ఆధ్వర్యంలోనే పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. మరి ఎంతోమందికి వారు మేలు చేశారు. ఈరోజు వాళ్ళ పుత్రులు పెద్దలు ఎమ్మెల్యే వినోద్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే వివేక్ గారు కానివ్వండి, మరి వారి మన్మడు ఎంపీ వంశీ గారు కానివ్వండి, ఇదే లీగసీతోటి ఈరోజు పేద ప్రజలకు అండగా ఉన్నారు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మా చిరకాల కోరిక ఉండే ఇది బాబాసాహెబ్ తర్వాత కాకా అనేది తెలంగాణలో ఎంతో ప్రచురంలో ఉన్నారు. వారి జన్మదినం ఈరోజు అఫీషియల్గా చేయడము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మంచిర్యాల అండి, చెన్నూరు నియోజకవర్గము, మందమరి. చెన్నూరు నియోజకవర్గము, కేతపల్లి మున్సిపాలిటీ అండి. ఈరోజు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం ఎప్పటికప్పుడు నిరంతరం వారు సేవ చేసేవారు. మా సింగరేణి ప్రాంతం, సింగరేణిలో బెల్లంపల్లి, చెన్నూరు, అదేవిధంగా మంచాల ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించి అదేవిధంగా కార్మికులకు పెన్షన్ స్కీమ్ కల్పించడం జరిగింది. సింగరేణి BFRలో ఉన్నప్పుడు కార్మికుల హక్కుల కోసం ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి NTPC నుండి 600 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇవాళ
కాకా వెంకటస్వామి గారు ఇలా సింగరేణి కార్మికులను ఇలా వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ కుటుంబాలు ఇలా 4 పూటల భోజనం చేస్తున్నాయంటే కాకా వెంకటస్వామి కృషి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పరంగా పెన్షన్ స్కీమును ఇలా ప్రజల్లోకి తీసుకొచ్చిందంటే వారు నిజంగా కూడా వారిని ఎప్పుడు మనం స్మరించుకోవాలి. ఇలాంటి జన్మదిన వేడుకలు కాకా గారిని స్మరించుకుంటూనే మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం ముందుండాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. అమర అంతా కూడా వస్తున్నారు. సార్, కాకా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాకా వెంకటస్వామి గారు తొలి దశ ఉద్యమం నుంచి మొదలెడితే తుది దశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే అపారమైన కోరికతోటి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి గొప్ప నేత అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ కాలంలో సమసమాజ రాజకీయాలలో సమాంతరంగా ఎదుగుతూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని, ఒడిదొడుకులను తట్టుకొని, పేదరికం ఉన్నప్పటికీ కూడా పేదరికం నాకు అడ్డంకి కాదని, ఈ దేశం ఉన్నతి కోసం, ఈ రాష్ట్ర ఉన్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిన నేత, దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి కాకా వెంకటస్వామిని ఈరోజు ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు నడిపినప్పుడే ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ వ్యత్యాసం లేక పేదరికమే ధ్యేయము, పేదరిక నిర్మూలనే ధ్యేయము, జీవన ప్రమాణాలు మెరుగు కావాలనేటువంటి ఆశయము, ఈ సామాజిక వ్యత్యాసాలు ఏదైతున్నాయో, ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఏవైతున్నాయో అవి తగ్గి సమసమాజ నిర్మాణం జరగాలని అంబేద్కర్ గారి స్ఫూర్తిని పొందినటువంటి వెంకటస్వామి మనందరికీ ఆదర్శప్రాయమైన ఇచ్చినటువంటి సూక్తులు, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆయన పాటించినటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా ఈ కుటుంబ నిర్మాణంలో, వెంకటస్వామి గారి కుటుంబ నిర్మాణంలో ఒక డిసిప్లిన్ ఇంపోజ్ చేస్తుట్లో ఆ కాలం నాడు ఈరోజు కూడా సుశక్తులైనటువంటి ఒక నాయకులుగా ఎదిగినటువంటి నాయకత్వ లక్షణాలు చూస్తే నిజంగా కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది అన్నటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీరు అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు, సో ఏం చెప్తారు కాకా గురించి? పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టెన్సీ అంటే కాకా కంచుకోట. ఈరోజు 95వ జయంతి పురస్కరించుకొని కాకా వెంకటస్వామి గారిని తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా కార్యక్రమం చేపట్టడం ఎంతో హర్షణీయమైన అదృష్టంగా భావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, పూర్తి తెలంగాణ రాష్ట్ర మంత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సింగరేణి సంస్థ నిటారుగా నిలబడ్డదంటే కాకా దయతోనే, కాకా కృషే. అలాగే రామగుండం RFCL ఈరోజు కాకా తనటువంటి వెంకటస్వామి గారు, వివేక్ సాబ్, ఆయన చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ సాబ్ దృష్టితోని ఇలా RFCL ఎంతో వేల మంది కార్మికులకు ఉపాధి కలిగిస్తున్న ఘనత కాకా కుటుంబానికే దక్కింది. అలాగే అలా మనవడు కాకా అంటే నేనున్నానని వంశీబాబు గారు మళ్ళీ ఈరోజు MP కాన్స్టిట్యున్సీలో తనదైన ముద్ర వేసుకొని విజయవంతంగా 1,00,000 పై చిలుకు మెజారిటీతో గెలిచి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించుకొని కాకా ఎలాగైతే పలుమార్లు ఎంపీగా పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నాడో, అలాగే రాబోయే రోజుల్లో వంశీబాబు కూడా మా MP గడ్డం వంశీకృష్ణ గారు తనదైన శైలిలో ఏకధాటిగా ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉండి తనదైన ముద్ర వేసుకొని వరుసగా విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాదే. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి కాకా గారి జయంతిని మరి అతి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో. మరి ఎందుకంటే మరి కాకా పేదల పెన్నిది, మరి పేద వర్గాలకు మరి ఒక గూడునిచ్చినటువంటి సందర్భము. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించి వారికి ఇల్లు లేని వారికి ఇల్లును కల్పించినటువంటి ఘనత మన కాకా గారిది. మరి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఎప్పుడున్నటువంటి తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆకాంక్షతో ఉన్నటువంటి సందర్భము. కాబట్టి కాకా గారు ప్రస్తుతం
ఇక్కడి కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారికంగా రవీంద్ర భారతిలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి హాజరవుతారు.